వెల్కమ్ టు విశ్వ డిజైనర్స్. సో, మాక్సిమం అందరూ అడుగుతున్నారు గివ్ అవే రూల్స్ అనేది ఒక వీడియో పర్టిక్యులర్‌గా చేయండి లైవ్‌లో కాకుండా అని చెప్పి. సో, అందుకే ఈరోజు ఈ వీడియో నేను మీకైతే తీసుకొచ్చేసాననమాట. మీరు మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. వీడియోస్ అన్నీ కంప్లీట్‌గా చూడాలి. మీరు వీడియోని ఎక్కడ స్వైప్ చేసినా మనం లైవ్‌కి సంబంధించిన డ్రా తీసేటప్పుడు గివ్ అవేకి సంబంధించిన డ్రా తీసేటప్పుడు ఆటోమేటిక్‌గా అది రికగ్నైజ్ చేసేస్తుంది. మీరు స్వైప్ చేసి స్క్రీన్‌షాట్ పెట్టారా? లేదు నార్మల్‌గానే పెట్టారా అనేసని. సో, మీరు అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఎప్పుడైతే లైవ్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో మన వీడియోస్ అన్నీ పూర్తిగా చూడండి. అలాగే మీరు లైక్ చేసిన తర్వాత మీది ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు మన సోషల్ మీడియాస్ అన్నిటిలో కూడా లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఇలా మీరు స్టేటస్‌లు పెట్టిన అన్ని చోట సంబంధించిన స్క్రీన్ షాట్స్ అనేది 9000395156 అనే నంబర్‌కి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో, దీన్ని బట్టి మేము పార్టిసిపేట్ చేసిన వాళ్ళని యాప్ అనేది ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతుంది. మీకు ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే మీరు వీడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా, స్వైప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళు మాత్రమే యాప్ అనేది రికగ్నైజ్ చేస్తుంది. అండ్ స్క్రీన్ షాట్స్ ఏ రోజువి ఆ రోజే పెట్టడానికి ప్రయత్నించండి. అండ్ మీకు ఈ వీడియోలో మేము గివ్ అవేలో ఫస్ట్ ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళకి ఏ ఇయర్ రింగ్స్ ఇస్తున్నాము అనేది కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ మీరు ఛానెల్‌ని షేర్ చేసి ఫార్వర్డ్ చేయటం వల్ల దానికి సంబంధించి కూడా ఏ మెయిల్ నుంచి ఎక్కువ షేరింగ్స్ వెళ్ళాయి అనేది కూడా మనకి యాప్ రికగ్నైజ్ చేస్తుంది. అందుకోసమే నేను మీకు ఇంత క్లియర్‌గా చెప్తున్నాననమాట. సో, ఫైనల్లీ ఇయర్ రింగ్స్ అయితే చూసేద్దామా? ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎమరాల్డ్ విత్ పర్ల్ జ్యువెలరీ అనమాట. పైన మామిడి పిందు స్టడ్ వచ్చింది. చాలా చాలా యూనిక్ అండ్ చాలా ప్రెట్టీగా చాలా బావుంటాయి. మీరిది ఏ అవుట్‌ఫిట్ మీదైనా సరే పెయిర్ అప్ చేయొచ్చు. అండ్ మీరు ఇయర్ రింగ్స్ చూసి ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన వీడియోస్ లైవ్ దగ్గర నుంచి అన్నీ చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.